వెల్కమ్ టు యువర్ ఛానల్ పావని పోట్లని. అయితే సూపర్గా ఉన్నాను, మీరు అందరూ సూపర్ సభి ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసిందండి మీ పావని. ఏంటి అనుకుంటున్నారా? ఎర్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా నా రొటీన్ అండి. నిన్నైతే ఈవినింగ్ రొటీన్ చూపించాను కదా, చాలామంది మన కస్టమర్లు అయితే మార్నింగ్ రొటీన్ కూడా పెట్టడానికి అయితే అడిగారనమాట. ఇవాళ అయితే మార్నింగ్ రొటీన్ అంటే నేను ఉదయం లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం దాకా ఏం తింటాను, ఎలా మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తీసుకుంటాననే చూపిస్తానండి. ఇది వెయిట్ లాస్ వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో మీకు మంచి టిప్స్ కూడా వస్తాయి అనమాట. వీడియో ఎండింగ్ దాకా చూడండి. ఒక వాల్యుబుల్ టిప్ అయితే నేను ఇందులో చెప్తాను. చాలామంది ఫేస్ చేస్తున్న ఒక సమస్యకు పరిష్కారం అయితే చెప్తానమాట. మీరు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడేవాళ్ళు ఎవరైనా సరే మోర్ కంటెంట్ దొరకాలంటే మన ఛానల్లో చూడండి. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ గురించి ఎవ్వరూ చెప్పినంత కంటెంట్ మన ఛానల్లో ఉంటుందన్నమాట. కావాలి అంటే బిఫోర్ వీడియోస్కి వెళ్ళి చూడండి. కొత్తగా ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఇవ్వాలే ఒకళ్ళు చూస్తున్నారు, నేను ఎవరో తెలియదు అన్న వాళ్ళకి నా ఇంట్రడక్షన్ అండి. నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ని. మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి, అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు, కాంటాక్ట్ అవ్వండి. ఎన్ని కేజీలైనా తగ్గొచ్చు. నేను 33 కేజీలు తగ్గాను. ఇప్పుడు దాకా మన దగ్గర 1000 మంది ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారండి. హ్యాపీగా హెల్తీగా ఉన్నారండి, చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా హ్యాపీగా. అంటే బౌన్స్ బ్యాక్. చాలామందికి ఇది క్వశ్చన్ ఉంటుంది, మళ్ళీ పెరుగుతాం. అలా ఏముండదండి, పెరగరు. మీరు ఐడల్ వెయిట్కి వచ్చిన దాకా చేస్తే అస్సలు పెరగరు. ఐడల్ వెయిట్కి వచ్చాక కూడా మానేసాక కూడా మీరు ఎలా మెయింటైన్ చేసుకోవాలో నేను నేర్పిస్తాను. నాతో పాటు మీరు జర్నీ చేయండి. మాకు జూమ్ క్లాసెస్ ఉంటాయి. మీరు ఎక్కడ ఉన్నా నేను ఎక్కడ ఉన్నా ఇబ్బంది ఏం లేదు. డైలీ జూమ్ క్లాసెస్లో మిమ్మల్ని ఫాలోఅప్ చేయడం జరిగింది. ఓకేనా? కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడైతే ఎఫ్రెష్ తాగడం అయిపోయిందండి. మార్నింగ్ లేచాక నేను కనీసం ఒక 2-3 ఎఫ్రెష్లు తాగుతానండి. షేక్ తాగేలోపు 7:30, 8 కల్లా నా షేక్ కూడా అయిపోతుందండి. 9 లోపు అసలు మ్యాక్సిమం షేక్ కంప్లీట్ చేసేస్తాను. 7:30 ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక్కోసారి 2 షేకులు కూడా తాగుతాను. కాబట్టి 7:30, 8 కల్లా ఆకలేసేస్తుంటే షేక్ తాగేస్తానండి. మీకు తెలుసు, షేక్ కలుపుకునే వీడియోస్ బోల్డ్ అంటే బోల్డ్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ముందే నేను అసలు లేచేదే 4:30కి, 5 లోపే లేచేస్తానండి. ఎందుకంటే నాకు 5కి మోటివేషన్ క్లాస్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ క్లాస్కి అటెండ్ అవ్వాలి. కాబట్టి నేను 4:30, 5 లోపే లేచేసి 5 కల్లా ఒక ఫ్రెష్ తాగేస్తానండి. మళ్ళీ 5 తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి నేను మా పని లేదు ఉంటే ఆ పని హోటల్ దగ్గరకు వస్తాను. అక్కడికి వచ్చాక అక్కడ కెటిల్ ఉంటుంది, అక్కడ ఫ్రెష్ ఉంటుంది, అక్కడ ఇంకొక ఫ్రెష్ తాగుతానండి. అది తాగాక 2 ఫ్రెష్లు తాగాక ఈ షేక్ అండి, ఇది షేక్ తాగుతాను హాయిగా. షేక్ తాగాక కూడా మళ్ళీ కుదిరితే ఫ్రెష్ కూడా తాగుతానండి. మీకు చూపిస్తాను ఇంకా ఉండే కొద్ది. షేక్ ఎలా కలుపుకోవాలని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి బిఫోర్ వీడియోస్కి వెళ్ళి చూడండి. నేను నీట్గా మీకు వివరించిన వీడియోస్ బోలెడ్ అంటే బోలెడ్ ఉంటాయి. షేక్తో పాటు ఎవ్రీడే నేను వేసుకునే సప్లిమెంట్స్ వేసుకుంటానండి. చాలామంది అడుగుతున్నారు, మీరు వెయిట్ లాస్ అయిపోయారు కదా అక్క, ఇంకా సప్లిమెంట్స్ ఎందుకు వేసుకుంటున్నారు, అవసరం ఏంటి అని. సప్లిమెంట్స్ వేసిదా చాలా చాలా అవసరం అండి. ఎనర్జీ ఉంటుంది, సేమ్ టైం యాంటీ ఏజింగ్ అండి. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? యాంటీ ఏజింగ్ బాడీ ఫ్రీగా ఉంటుంది, యాంటీ ఏజింగ్ ఉంటుంది, బరువు పెరగకుండా ఉంటాము, బోన్స్ హెల్తీగా ఉంటాయి. నేను చాలా చాలా వాటికి వాడతాను. స్కిన్ కోసం, బోన్స్ కోసం, యాంటీ ఏజింగ్ కోసం, నా హెయిర్ కోసం. నేను ఇంకా ఆరోగ్యంగా, ఇంకా దృఢంగా మోర్ పీపుల్కి హెల్ప్ చేయాలి. కాబట్టి డైలీ మనం బయట తినే ఈ కల్తీ ఆహారంలో ఏమీ లేదండి, ఎటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ లేవు. కాబట్టి మన న్యూట్రిషన్ సోర్స్ ఎక్కడొక్కడి నుంచి తీసుకోవాలి, అది తప్పు లేదు. కాబట్టి నేను సప్లిమెంట్ల రూపంలో తీసుకుంటున్నానండి. నా బోన్ హెల్త్ కోసం, నా ఐ హెల్త్ కోసం, నాకు ఇప్పుడు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాటి కోసం తీసుకుంటూ ఉంటానండి. మరి ఇప్పుడు నేనున్న ఏజ్ కన్నా నేను తక్కువ కనిపిస్తున్నాను అంటే, యాంటీ ఏజింగ్ కనిపిస్తున్నాను అంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వల్లే కదండి. అంతకుముందు నేను 29, 28 ఏళ్ళప్పుడే 40 ఏళ్ళ దానిలాగా కనిపించేదాన్ని. ఇప్పుడు 33, 34 అయినా 25 ఏళ్ళ దానిలాగా కనిపిస్తున్నాను. ఎందుకు కనిపిస్తున్నాను అంటే బికాజ్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్ అండ్ సప్లిమెంట్స్ నేను వాడే అన్ని ప్రొడక్ట్స్ వల్ల అండి. ఇంతకన్నా నాకేం కావాలి? 1 కోటి రూపాయలు, 2 కోట్లు సంపాదించి నేనేం తీసుకెళ్ళను కదండి, ఇక్కడే వదిలేసి వెళ్ళాలి కదా. అందుకని 1 కోటి మనం తినేసి 1 కోటి వాళ్ళకి ఇచ్చేసి వెళ్దామండి కావాలంటే. నేనైతే అదే డిసైడ్ అయ్యాను. మీరు ఎలా డిసైడ్ అయ్యారో, మొత్తం మన 2వ తరం 3వ తరం తినాల్సిన అవసరం లేదు. సగం మనం తిందాము, సగం వాళ్ళకి ఉంచెళ్దాము. మరీ మనమే తినాలి అన్నంత కక్కుర్తి కాదు. కానీ నేను మనకన్నా ఏది ఇంపార్టెంట్ కాదండి. మనం హెల్తీగా ఉంటేనే మన ఇంట్లో వాళ్ళని చూసుకోగలుగుతాం. మనమే అన్హెల్తీగా బెడ్ మీద పడుకుంటే మనం ఎంత సంపాదించి మాత్రం ఉపయోగమే ఉందండి. వాళ్ళు ఉల్టా మీరు సంపాదించింది చూడరు, మీరు బెడ్ మీద ఉన్నదే చూస్తారు. నేను అదే డిసైడ్ అయ్యానండి. హాస్పిటల్ మెట్లు ఎక్కకూడదు, యాంటీ ఏజింగ్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నలుగురికి అసలు పావునిలా ఉండాలిరా అన్నట్టు ఉండాలండి. అదే నా కోరిక అనమాట. అందుకని నేను హ్యాపీగా అన్నీ వాడతాను. డబ్బులు అయినా సరే నాకు ఏమీ ఊరకు రావు, నేను అన్ని డబ్బులు పెట్టే కొనుక్కోవాలి. మళ్ళీ మీరు అందరూ ఇవన్నీ నేను తాగుతుంటే నా కంపెనీ వాళ్ళు ఫ్రీగా ఇస్తారేమో అనుకున్నారు. ఏమి ఇరండి, అన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవాలి నేను కూడా. కానీ నా ఆరోగ్యం కోసం నేను కొనుక్కుంటాను. షేక్ అయిపోయాక
చాలామందికి నేను ఒక టిప్ చెప్తా అన్నాను కదా, ఆ టిప్ ఏంటో ఇప్పుడు చెప్తున్నాను వినండి. చాలామంది షేక్ తాగాక కూడా ఆకలేసిద్ది, షేక్ తాగాక కూడా డల్గా అనిపించిద్ది. ఎందుకు అనిపించిద్ది అంటే కొంచెం లో బీపీ ఉన్న వాళ్ళకి అనిపించిద్దండి. నాకు కూడా ఉంది లో బీపీ, నాకు కూడా అనిపించిద్ది అనమాట. షేక్ తాగాక 1 అవర్కి హాఫ్ అన్ అవర్ కాడి నుంచి డల్నెస్నెస్ అనిపించింది, ఒక 1 అవర్ కాడి నుంచి ఆకలేసినట్టు అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే మనం తినలేదు అని మన మైండ్ మనకి చెప్తూ ఉంటుంది అనమాట. ఉప్పు కారం ఫుడ్ నువ్వు తినలేదు అని నీ మైండ్కి చెప్తూ ఉంటుంది అనమాట. అందువల్ల అలా అనిపించిద్ది. దాన్ని ముందు సాటిస్ఫై చేయాలి అంటే ఈ ప్లేస్లో మనం తాగాల్సింది స్కిన్ బూస్టర్. ఉదయం 10:30, 11 మీరు స్కిన్ బూస్టర్ తాగేయండి. ఇలా అనిపించే వాళ్ళందరూ డల్గా అనిపిస్తుంది, ఆకలేస్తుంది, ఏదైనా తినాలనిపిస్తుంది, నేను ఉండలేకపోతున్నా, రకరకాల రీజన్స్ చెప్తారు నా కస్టమర్లు అందరూ. మీరు మాత్రం ఈ టైంలో స్కిన్ బూస్టర్ కలుపుకొని తాగండి. తాగి చూడండి, మీరు 1 దాకా ఉండగలుగుతారు. ఆల్మోస్ట్ 12 దాకా, 12:30, 1 దాకా అయితే మ్యాక్సిమం ఉండగలుగుతారండి. ఆ తర్వాత నేను చెప్పే హెల్దీ డిన్నర్ తీసుకుంటే హెల్దీ లంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? లెగవడం, ఎఫ్రెష్ తాగటం, షేక్ తాగటం, స్కిన్ బూస్టర్ తాగటం. స్కిన్ బూస్టర్ నైట్ తాగాలి కదా అంటారు, ఏం పర్లేదు, పగలైనా తాగొచ్చు. మనకి ప్రాబ్లం ఉంది కాబట్టి మనం పగలు తాగుతున్నాం. ఓకేనా? ఇలా మంచిగా ప్లాన్ చేసుకోండి. ఇలా నా మార్నింగ్ రొటీన్, ఇది నా మధ్యాహ్నం లంచ్ అనమాట. మీకు ఇంకా ఈ లంచ్ వీడియోస్ ఫుల్ వీడియోస్ పెడతాను. ఇప్పుడు ఇది కొంచెం చూపిస్తున్నాను. నేను ఇలా లంచ్ ఎలా ప్లాన్ చేసుకుంటాను, వెయిట్ లాస్కి ఎలా వీక్ మొత్తం మంత్ మొత్తం ప్లాన్ చేసుకుంటాను అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అస్సలు మిస్ అవ్వద్దండి. ఇవాళకైతే వీడియో ఇంతేనండి. మీకు ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, ఇంత మంచి డైట్ ప్లాన్స్ కావాలి, కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా?